దేవుడికి స్తోత్రం. బైబిల్లోనూ ఒక మాట ఉంది, అది చెప్పాలని ఆశపడుతున్నాను. మన ఆత్మీయ జీవితంలోనూ ఆత్మ లక్ష్యములో మన మనసును మన నిబ్బరముగా ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలంట. మీ మనసును జాగ్రత్తగా భద్రపరుచుకో. ఇటు అటు చూడవద్దు. నీ కన్నులంట ఇటు అటు చూస్తే నీ మనసుని స్టడీ పడతాం. నీ కన్నులను దేవుని దృష్టికి, నీ మనసును దేవుని దృష్టికి ఆత్మీయులుగా ఉండాలి. మన ఆత్మీయులుగా ఉండాలంటే ఇందులోనూ ఒక పాత నిబంధనలో ఒక మాట రాయబడింది. ఆ మాటకి చెప్పాలని ఆశపడుతున్నాను. ఇందులో ఒక మాట, ఆ మాట ఏంటి, ఆ పదం ఏంటి, అది ధ్యానించినప్పుడు ఈ మాట మన కోసం వచ్చింది కదా అని తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు, ఈ వాక్యము మీరు వింటేనే మీకు తెలుస్తుంది. ద్వితీయోపకాండములోను 4:9 వచ్చిన వెళ్తే అక్కడ ఒక మాట రాయబడింది. అయితే నీవు జాగ్రత్తగా పడుము. మన జాగ్రత్తగా పడాలంట. ఆత్మీయ జీవితములోను, యవన కాలంలో జీవితములోను, వృద్ధాత్మలో ఉన్న జీవితములో కానీ కొనసాగించినప్పుడు నీ జీవిత లక్షణం ఎలాగుంది, నీ జీవిత విధానం ఏంటి, ఎలా జాగ్రత్త పడుతున్నావు, ఎలా నడుచుకుంటున్నావు, తన ఇంటిలోని ఇల్లాలుగుండి జాగ్రత్త పడుతున్నావా? ఒక స్త్రీగా ఉండి నువ్వు తన భర్తని లోబడి ఉంటున్నావా? భర్త తన భార్యని ప్రేమిస్తుందా? కుటుంబ ఆత్మీయ జీవితం ఎలా ఉంటున్నావు? తొందరపడవద్దు. జాగ్రత్తగా నిదానం ఏంటి పాటించాలి. మన నోటి మాటలంట చాలా జాగ్రత్తగా, పవిత్రమైన నాలుకతో మనం నోటి మాట ఆలోచించాలి. నీకు నోరు నీకు ఆత్మతో సత్యమతో మాట్లాడమన్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అయితే నీవు జాగ్రత్తగా పడము, నీ కనులారను చూసిన వాటికి మరవక ఉన్నట్లు. నువ్వేం చూస్తున్నావు, ఏం ఆశిస్తున్నావు, మనం ఏమేమి నడుస్తున్నావు, కనులార చూసినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములను తొలుకుపోకుండా నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. మనసును కాపాడుకోవాలి. అప్పుడు నీవు నీ కుమారులు, నీ కుమార్తెలు రక్షించబడతారు. కొన్ని జీవితములను తొందరపడతారు. ఆత్మ జీవితమును, దీన మనస్సుని దేవుడి మీద తట్టగని శాతాన్ని చోటు ఇస్తున్నారు చాలామంది కూడా. నువ్వు నిజంగానే ఇంటిలోను ఒక స్త్రీగా నిర్మించిన ఎడల నువ్వు జాగ్రత్త పడతావు. తన ఇంటిని దీపస్తంభం వెలిగించబడతావు. ఆత్మీయ జీవితంలో హిమస్తములారా, ఈ వాక్యం ప్రతి ఒక్కరికే మనకు అవసరమే. అక్కడ ఇజ్రాయిల్ దేశంలోను అక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు ఎక్కడున్నాడు బతిమారుకునేవారంట. సన్నిధికి వెళ్ళాలి, మొరపెట్టాలి. ఆత్మీయ జీవితంలో మనం రేపు వద్దున కొనసాగించాడు, ఏమో దేవుడు ఉగ్రత రాకపోనిపోయి మన జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయిల్ దేశ దేవుడైన యెహోవా అని ఆయన చెప్పే మాటలు ఆ కొన్న మరి అపొస్తలుల కార్యములను లెక్కింపబడిన సహోదరులు వాయు ప్రకారంగా రాయబడ్డాయి. పెరిమిట్లరా, మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా బలపరుచుకోవాలట. నీ హృదయము పరిశుద్ధి చేసుకో. ఒక్కసారి నీ హృదయం అంతరాత్మ రేపొద్దున నీ బిడ్డలు, నీ భర్త, నీ కుటుంబము ఏమైపోతుంది, ఎక్కడుంటుంది, ఈ జీవితం ఏంటి, విధానం ఏంటి, నువ్వు కన్నులారు చూస్తున్నావు, దేవుడు కన్నులారు చూస్తున్నాడు. ఈ వాక్యం సార్ నడుపు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే,
నీ మనస్సుని బహు జాగ్రత్త కాపాడుకో. వంకర టింకర మాట్లాడద్దు, వంకర టింకర ఆలోచనద్దు. అవి మాట్లాడితే నీ మనస్సుకి దేవుని వైపు తిప్పలేం. సేవకుల మాట విను, వాళ్ళు చేసే ప్రార్థన ఆలకించు. వాక్యం ఏం చెప్తుంది, దాని ప్రకారం మనం ఏమేమి ఆటిస్తున్నాం, మనం ఎలా నడుచుకుంటున్నాం, మన మనస్సు ఎలా తిప్పుతున్నాము, మన హృదయంలో దేవుని వైపు తిప్పుతున్నామా, ఎటువైపు చూస్తున్న కన్నులు అని గ్రహించాలి. కొన్ని జీవితాలు కూడా ఇలాగే దేవుడి మాటలు వింటే శోధనలో ప్రవేశిస్తున్నారు. చర్చికి వెళ్తా పాపములు మునిగిపోతున్నారు. క్షమిస్తాడు దేవుడు, కానీ పాపము ఒక్కసారి పదే 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 అని పాపము పేత్రెక్కకపోతే నీ కనులు అటువైపు చూస్తా కానీ నీ కనులను దేవుని వైపు చూడలేవు. నీ మనస్సును జాగ్రత్త కాపాడుకో అని ఈ వాక్యం రాయబడింది. ప్రేమిట్లదా, అక్కడ దేవుని యెహోవాకు అక్కడ సన్నిధులు నిలిచి ఉండగా వాళ్ళందరూ రక్షించబడ్డారు. మరి ఇంకో మాట ఉంది, సామోతు గంధంలోకి వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, చెప్పని ఆశపడుతున్నాను. ప్రేమిట్లదా, మరి సామోతులను ఇక్కడ మరి అది 4:22 నీ హృదయమునందు వాటి భద్రతము చేసుకొను. ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలండి? నీ హృదయం అంటే భద్రత పరుచుకుంటే నీ ఇంటి కూడా భద్రత పరుచుకుంటాం. నీ హృదయం సరైన లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగిస్తావు? నీ హృదయం భద్రత పరుచుకోవు. వాళ్ళ మాటలు వినేసి, 7 మాటలు వినేసి, చెప్పుడు మాటలు వినేస్తే నీ మందన సౌలు తప్ప దేవుడి మాటలు వినలేవు. సోదరులరా, చక్కగా పాటలు పాడుతున్నాం, సన్నిధికి వెళ్తున్నాం, వాక్యం నేర్చుకుంటున్నాం. ఈ వాక్యం మనకు వచ్చిందేమో, మన ఆత్మ జీవితములను యవన కాలంలో ఉన్నాం. మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన ఇంటిని భద్రపరుచుకోవాలి, మన ఇంటిని ఊడిసేయకూడదు, ఊడబెట్టకూడదు. ఇల్లాలంట తన స్త్రీ జ్ఞానమతట కట్టుకుని జ్ఞానముతో దీపం వెలిగించబడతట. ఆ జ్ఞానము లేని స్త్రీ ఏం చేస్తుంది? దీపము వెలిగించబడదు, తను ఊడిపెట్టుకుంటుంది. ఈ వాక్యములు సామర్థ్య గ్రంథములను ప్రతి రాయబడి ప్రకారముగా నీ హృదయం చాలా భద్రత కాపాడుకో. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, నీ హృదయమును వాటిని భద్రతపరచుకుము, దొరికిన వాటికి అవి జీవము, వారి సర్వశరీరముల ఆరోగ్యముకి ఇచ్చును, నీ హృదయము నుండికి జీవదారులకు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ఏదేంటిది? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయము, నీ హృదయంలో ఉన్న అంతరాత్మ చాలా భద్రతగా కాపాడుకోవాలి. నీ హృదయము భద్రత కాపాడకని, నీ హృదయమును దేవుని చోటవకని ఏదో పాపాలను చోటిచ్చేస్తే నువ్వు దేవుని చోటికి ఎదగలేవు, కొనసాగించలేవు, దేవుని చూడలేవు. వాక్యంలో ఇబ్బంది, నా ఎంత వచ్చిన వారు, నా ఎంత చూసిన వారు దేవుని చూడాలంటే ముందు వాక్యము చూడాలి. దేవుని వెరగాలంటే వాక్యము గ్రహించాలి. ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నా కనులను, నీ కనులు అటు ఇటు చూడకండి, రానవకండి. నీ మనసు రాకండి, నీ మనసు ఎత్తిపాలి దేవుని వైపు తిప్పు, దేవుని మందిరం వైపు తిప్పు. మరి తిప్పితే నువ్వు జ్ఞానముతో ఉపదేశముకు లభిస్తావు, జ్ఞానముతో ఉపదేశముకు పొందుకుంటావు. జ్ఞానముతో నీవేం చేస్తావండి? నీ హృదయం అంతరాత్మ దేవుని వైపు తిప్పి ఉంటావు. నువ్వు అటు ఇటు చూడవు. సహోదరి సహోదర, నీ నడకల్లో చాలా సరళముగా జాత చెయ్యాలి. నీ కుడివైపుకు ఎడవైపుకు అటు తిరక్కో. శరవైపుకి కుడివైపు ఎడవైపు అటు తిరుగుతారు. వాళ్ళకి పాదాలంట వాళ్ళకి తొలగించిపోతాయంట. వాళ్ళ పాదాలను ఎక్కడికే ఉండవు, ఎక్కడ ఉంటే అక్కడ పోతామే. తిందామా, తిరగామా, వాళ్ళ దగ్గర తిన్నామా, వీళ్ళ దగ్గర దోసామా, తిందామా. క్రైస్తవ జీవితం అలా కాదు. క్రైస్తవ జీవితం ఏం చెప్తుంది? ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? నీ కుడివైపు తిట్టకు, ఎడవైపు తిరక్కు అంది. మీ ఇక్కడ ఏం చెప్తుందండి? నీ పాదముల కీటి దూరముగా తొలగించు కొనుము. చాలా మంది పాదాలు అసలు నిలబడం. ఈ రోజుల్లో స్త్రీలేంటి పాదాలు నిలబడకనే ఉంటున్నారు, పురుషులేంటి పాదాలు నిలబడకనే ఉంటున్నారు. ఇంటి గుట్టుంటా ఎప్పుడు బయట పోయిందో ఆ జీవితాలు ఏమైపోతాయంట,
కీడు వస్తుందంట. కీడు, నీ కీడుకు దూరముగా ఉండు, అటు ఇటు తిరక్కో, నా కుమారుల జ్ఞాన ఉపదేశముగా ఉపదేశించండి. జ్ఞానము కావాలి. జ్ఞానం ఏం చేస్తుందండి? ఆ స్త్రీ ఆ పురుషుడు చక్క పెట్టుకుని తన జీవితాన్ని వెలిగించబడతారు. అది ఇంటికి దీపము. ప్రియమిత్రుడా, ఇక్కడ ఏముందండి? అలాగ నోటి మాటలో నూనె కంటే మునిపోయినది, దాని వలన కలిగిన ఫలమును మునిటిదంతా పన్నంత సేదు. ఆ రెండంతలకు కత్తిరింప పదును ఉంటుంది. కత్తిరి చూడండి, పదునులాగా ఉంటుందండి. మన నోటి మాటలంట చాలా పదవులు చాలా ఉండాలి, తీయటి మాటలు ఉండాలి. నువ్వు కత్తిరించి మాటలు మాట్లాడితే రేపు జరిమానం నీ ఇంటిలో కూడా ఎవరు చేరరు. సహోదరి సోదరుడా, జ్ఞాన ఉపదేశముగా మన హృదయములను ఆత్మీయులు కొనసాగించాలంటే దేవుడి మాటలు విను, ఉపదేశం పొందుకో, చాలా చక్కగా మాట్లాడు. క్రీస్తుని నమ్ముకొని దేవుని నమ్మక విశ్వాసాలుగా ఆత్మశాంతంతో నడుచుకో, ఆయన ప్రేమించు. నీ హృదయం నాకు జ్ఞానం లేదు ప్రభా, నాకు జ్ఞానం ఇయ్యి, నాకు జ్ఞానం లేక నలిగిపోతున్నా, అటు నాకు కన్నులు అటు తిరుగుతున్నాయి అని దేవునికి ప్రార్థించు. నీ చక్కటికి హృదయం ఇస్తాడు. నీ చక్కటి హృదయమును దేవుని వైపు చూసినట్లుగా ఇస్తాడు. ప్రియమైన సహోదరుల, ఆత్మీయ జీవితంలో ఉండవలసిన మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం లిఖింపబడ్డాయి. ఈ వాక్యం సారంగా నడుచుకోవాలి. ఈ వాక్యమే సత్యమే చెప్తుంది, అబద్ధం చెప్పదు. వాక్యము అనేకని బాగు చేసింది. వాక్యము అనేకని మరి పడిపోయిన లేగదీసింది, ఎన్నో బలపరిచింది. జ్ఞానం కావాలి. జ్ఞానం ఉంటేనే నీ ఇంటికి దీపముగా వెలిగించబడతాం. నీలో జ్ఞానం లేకపోతే ఆ దీపము ఆరుపక్క మునిపే ఉప్పుడైన దేవుని శ్వాసంగా మార్గం నడుచుకో. సహోదరి సోదరులరా, మనం హృదయం అంట ఆత్మీయ జీవితంలోనూ దేవుని వైపు తిరగాలి. అదే లక్షణం. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభుపక్షంకి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు. నాజా వందనాలయ్యా, ఎంతవరకు సజీవులు ఇచ్చే తండ్రి వందనాలు. అనేక బిడ్డల ప్రవరణ ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో ఈ వాక్యంలో మాకు నేర్పించేందుకు స్తోత్రం. మా హృదయము పరిశుద్ధంగా ఉన్నట్లుగా ధరింపజేయ ప్రభా. ఈ వాక్యం అనేక బిడ్డలకు రక్షించమని, సహాయం దయచి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టుకుని తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు.